మీటింగ్లో ఉన్నాను. ఒక 5 నిమిషాలు కాల్ చేస్తాను. మున్సిపల్ కమిషనర్తో మీటింగ్లో ఉన్నాను. బాగానే ఉంది సార్, ఇబ్బంది లేదు. చిన్న చిన్న ఉన్నాయి సార్. మా దృష్టికి వచ్చినా నేను నా దృష్టికి ఎవరైనా వచ్చి నేను మాట్లాడాను. ఆల్రెడీ ఇప్పుడున్న సర్వేలు అన్ని ఫీల్డ్లోనే చేస్తున్నారు సార్. అటెండెన్స్ టైమింగ్ కొద్దిగా చేంజ్ మామూలుగా ఫీల్డ్లోనే వెళ్తున్నారు. 9:30 మనం 9:30 పెట్టాలి చేసే వరకు చేసేది. అది గవర్నమెంట్ పాలసీ వాళ్ళు వేసుకోవాలి. అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఇంజనీరింగ్ సెక్షన్ ఆర్గానిక్ సెక్షన్ అన్ని మీ లెవెల్లో ఇచ్చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఇప్పుడు అక్కడ ఇంతవరకే కాదు ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి పెట్టినమాట అట్లా మీ లెవెల్లో ఇచ్చేస్తే ఇప్పుడు అన్ని నువ్వే రెస్పాన్సిబుల్ ఉంటే నో ప్రాబ్లం. అందరికీ నమస్కారము. ఈరోజు పలమనేర్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో మన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అన్ని కొన్ని సమస్యలు అనేది తీసుకుని రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఫస్ట్ పాయింట్గా అన్ని సర్వీసులు, అదేవిధంగా ట్యాక్స్ కలెక్షన్ కానీ పలమనేర్ నుండి బాగా పనిచేస్తున్నాము. అదేవిధంగా ఎమర్జెన్సీ వర్క్ ఉన్నప్పటికీ మేము వెంటనే రెస్పాండ్ అయ్యి మా డ్యూటీలన్నీ మేము కరెక్ట్గా చేస్తున్నాము. అయినప్పటికీ మాకు 2-3 సమస్యలు ఉన్నాయని తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా మార్నింగ్ 9:30కి ఇన్ టైం వేయాలని, అదేవిధంగా సాయంత్రం 6 గంటల తర్వాత అవుట్ టైం వేయాలని చెప్పున్నారు. రూల్స్ ప్రకారము 10:30 లోపల వేసినా కూడా వర్తిస్తుంది ఇన్ టైము. అదేవిధంగా 5 గంటల తర్వాత వేస్తే అవుట్ టైం సరిపోతుంది. కాబట్టి 10:30 లోపల ఇన్ టైం వేయాలి. అదేవిధంగా సాయంత్రం 5 గంటల తర్వాత అవుట్ టైం వేయాల్సిందిగా కోరుతున్నారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్గా మనకి వరుసగా సంక్రాంతి హాలిడేస్ 5 రోజులు వచ్చున్నాయి. 5 రోజుల్లో కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పారు మున్సిపల్ కమిషనర్ గారు. మంచి పాయింటే, ఎందుకంటే ప్రజలకి ఏదైనా అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఉండాలి. కానీ అందరినీ కాకుండా ఎవరో ఒక్కరు లోకల్లో ఉన్న వాళ్ళు అవైలబిలిటీలో ఉండి ఫోన్ కాల్స్ వస్తేనే వెంటనే రెస్పాండ్ అయ్యి దానికి మేము చేస్తామని చెప్పున్నారు. అదేవిధంగా శానిటరీ సెక్రటరీస్ వచ్చి ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు మా వర్క్ ఉండే విధంగా చూడండి అని చెప్పున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, మాకు ఒక్కరోజు సీఎల్ కావాలన్నా కూడా సాయంత్రము 5 గంటలకి ఇక్కడ వచ్చి దాదాపు ఒక 2 గంటల సేపు వెయిట్ చేయాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఒక్కరోజు సీఎల్కి వార్డ్ అడ్మిన్ అప్రూవల్ ఇస్తే సరిపోయే విధంగా చూడాలని ఆల్రెడీ దానికి సంబంధించిన జీవో కూడా ఉందని చెప్పినారు. సో ఈ సమస్యలన్నీ కూడా మనము ఏపీ ఎన్జిఓ పలమనేర్ అధ్యక్షులు ఆనంద్ బాబు సార్ దృష్టికి తీసుకొని వచ్చడం జరిగింది. సార్ ఈరోజు వచ్చి కమిషనర్ సార్తో మాట్లాడారు. సార్ చెప్తారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో పలమనేరు పురపాలక సంఘం గతంలో కూడా పరిపాలనలో మేటిగా అనేక రివార్డులు, అవార్డులు కూడా అందుకున్నటువంటి ఘనకీర్తి ఉన్నటువంటి పలమనేరు మున్సిపాలిటీలో ఈరోజు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత చాలామంది ఉద్యోగులు రావడం జరిగింది. వారి రాకతో పలమనేరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేక విభాగాలలో పరిపాలన బ్రహ్మాండంగా మెరుగుపడమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లాలోనే అనేక విభాగాల్లో ప్రథమ స్థానంలో ఉండడం కూడా పలమనేరు మున్సిపాలిటీ యొక్క ప్రత్యేకత. ఈ మున్సిపాలిటీలో వార్డు ఎంప్లాయీస్గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించి కొన్ని సమస్యలని ఏపీ ఎన్జిఓ సంఘం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యలపైన ఈరోజు పలమనేరు మున్సిపల్ కమిషనర్ గారితో చర్చించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఏదైతే సంక్రాంతి పండుగ మనందరికీ కూడా పెద్ద పండుగ,
సంవత్సరం ప్రారంభంలో వచ్చేటటువంటి ఈ పండగకి మామూలుగా మన సాంప్రదాయం ప్రకారం అందరూ కూడా వారి వారి స్వగ్రామాలకు వెళ్ళి మరి వారి కుటుంబ సభ్యులతో కలిసి పండగ చేసుకునేటటువంటి సాంప్రదాయం ఉంది. మరి మున్సిపల్ కమిషనర్ గారు మరి ఆ ఉద్యోగులకి ఆ సెలవు రోజుల్లో కూడా విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పైన మరి వారితో చర్చించడం జరిగింది. మరి వారు కూడా దానికి సంబంధించి సానుకూలంగా స్పందించి మరి ఏదైనా అత్యవసరం ఉంటే అందుబాటులో ఉన్న వాళ్ళతో ఆ పనులు చేయించుకుంటామనేటటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాలకు సంబంధించినటువంటి సమయం ఉదయం 10:30 నుంచి 5 వరకు ఉంటే మరి ఇక్కడ కొంత దాన్ని 9 నుంచి సాయంత్రం 6 వరకు అని కూడా మరి రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా మేము కమిషనర్ గారిని అడిగిన పిమ్మట మరి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే మేము ఆ సమయ పాలన పాటిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప మరి ఎక్కువ పని గంటలు చేయమని అడుగుతున్నాం తప్ప మిగతా సమయాల్లో లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ కూడా ఉంటాయి. మరి వాటి పరిష్కారానికి అధికారులు కూడా సహకరించాలి. అదేవిధంగా మేము మా ఉద్యోగులకు కూడా మంచి పనితీరు కనబరిచి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా